హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అంతకుముందు చూపించాను కదా, ఇలాగా చైన్కి అటాచ్ చేసుకుని ఇలాగా బీడ్స్ నెక్లెస్. ఇదైతే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే చూడండి. మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను క్లియర్గా చూపించాను ఎలా మేక్ చేసుకోవాలి అనేది. నేను ఇంకొక మోడల్ చూపిస్తాను, కాకపోతే ఈ చైన్కి కాకుండా చంద్రహారం చైన్ చూపిస్తాను. ఇదైతే చాలా మందికి అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి చైన్స్ అవైలబుల్ ఉంటాయో ఉండవో మరి, అందుకోసం చెప్తున్నానండి. ఈ చైన్కి ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను. మేక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలాగ మనం మేక్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఓకేనా? దీనికి కావలసిన మెటీరియల్స్: చంద్రహారం చైను ఇలా ఉంటుంది. అంటే మనకి ఇట్లా హోల్స్ రావాలి. ఇలాగా మీ దగ్గర చంద్రహారం చైన్ కాకపోయినా ఎలాంటి మోడల్ అయినా కొంచెం మనకి ఇట్లా హోల్స్ ఉండేలాగా తీసుకోండి. రౌండ్ పిన్స్ కొత్తిమీర అంటారండి. ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది. 6 mm డ్రాప్ షేప్ లో ఉండే పోల్స్ అండి. ఈ పాల్కి హోల్ అనేది ఎక్కువ ఉందండి, అందుకని వేయడానికి ఇలా 11 సీడ్ బీడ్స్ గోల్డ్ కలర్. 6 mm వవెల్ షేప్ లో ఉండే గ్లాస్ బీడ్స్. ఈ కలర్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. మేము బైకాన్ క్రిస్టల్ బీడ్స్ ఇలా ఉంటాయి, రెడ్ కలరు. మీ ఇష్టం, నేను చెప్పాను కదా కలర్ కాంబినేషన్స్ మీ చాయిస్. మీకు ఏ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. హుక్, టూల్స్ వచ్చి కట్టరు, ప్లయరు, ఓపెనరు. ఈ చైన్ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము చంద్రహారం చైను ఇలా వస్తుందండి. మీరు ఇది షార్ట్గానే బాగుంటుంది. మీ నెక్ ఎంత ఉంటుందో అలా అంతవరకే మీరు కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మీ కరెక్ట్ అంటే ఇది మరీ లాంగ్ అయితే బాగుండదండి, అందుకని చెప్తున్నాను. ఇది షార్ట్గానే బాగుంటుంది. కరెక్ట్ కొలతలతో మీరు కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా అనగానే మనకు ఒక లింక్ అనేది వేస్ట్ అవుతుందండి. ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నెక్కి కట్ చేసి పెట్టుకున్నాం కదా. మిగిలిన చైన్కి ఇది చాలా లాంగ్ వస్తుందండి చైన్ కూడాను. మిగిలిన చైన్కి మనము ఏం చేయాలి అంటే ఒకటి లాంగ్గా ఒకటి షార్ట్గా అలాగా మనము 12 పీసెస్ లెక్క కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ 6, ఇంకొక సైడ్ 6. ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? మీరు కూడా కట్ చేసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ఇలాగా ఏదైనా ఒక కట్టు తీగకి ఇలాగా వేసి పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇది వేసామంటే బాగుండదు. ఇది స్టెప్ వారీగానే బాగుంటుంది, అందుకని చెప్తున్నానండి. ఇది ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము వీటికి మనం బీడ్స్ వేద్దాము. తర్వాత మనం చైన్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కట్టుతీగ కూడా ఏం అవసరం లేదండి, ఈ రౌండ్ పిన్సే కావాలి. ఇలా వస్తుందండి, కొత్తిమీర అంటాం కదా. ఇలాగా దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోండి ఈక్వల్గా. ఇప్పుడు నా దగ్గర ఉండే దానికి ఇది హోల్ అనేది చాలా చిన్నదండి, ఇలా వచ్చేస్తున్నాయి. అందుకని నేను ఇక్కడ గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉండే కొత్తిమీర రౌండ్ పిన్స్ కొంచెం పెద్ద సైజులో కానీ ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలాగా నేను గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని లోపలికి ఇలా వేసుకోండి. ముందు మనము ఇది మేక్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు మేక్ చేయడము. తర్వాత ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్లో పెద్ద చైన్ లాగా, ఇది తీసుకోండి. దీన్ని దీని లోపల వేయండి. ఇలా వేసుకోండి. మీరు మీ దగ్గర ప్లయర్ లేకపోతే నీడిల్తో కూడా మేక్ చేసుకోవచ్చండి. నేనైతే ప్రజెంట్ ప్లయర్తోనే చూపిస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ సైడే ఉంచండి. ఇలాగ 2 టైమ్స్ చుట్టేసేయండి. 1
ఇంకొకసారి కూడా వస్తే 3 టైమ్స్ అయినా చుట్టండి. ఇది ఇలా వంగినట్టుండి ఇలా స్ట్రైట్గా అనండి. చూసారా, దీని లోపల వచ్చేసింది చైన్. ఇది ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగ ప్రెస్ చేసేయండి, మనకు వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండేదానికోసం. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసాం కదా. ఇలా ఇంకొకటి చూపిస్తాను. ఇలాగ ఇంకొక రౌండ్ పిన్ తీసుకోండి. దీని లోపలికి 11 సీడ్ బీడ్ వేసుకోండి, గోల్డ్ కలర్ సీడ్ బీడ్. తర్వాత 6 mm వవెల్ షేప్లో ఉండే గ్లాస్ బీడ్. నెక్స్ట్ ఇంకొక లైన్ ఇలా తీసుకోండి. దీన్ని కూడా దీని లోపల ఇలా వేయండి. ఇప్పుడు దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ప్లయర్ పట్టుకోండి. దీన్ని ఇలా అని ఇలా కొంచెం చిన్నదిగానే చేసుకోండి, అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే బాగుండదు. ఇలా 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా ఇలా చుట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలాగ కట్ చేసేసుకోండి. ప్రెస్ చేసేయండి. ఇలాగా మేక్ చేసి పెట్టుకోండి. నేను వీటికి కూడా మేక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మేక్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది. మనము ఇలాగ మీరు కట్టుతీగకి వేసి పెట్టుకున్నారు అంటే మనము 1 by 1 తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను, మీరు కూడా సేమ్ ఫాలో అవ్వండి. కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మేకింగ్ చేసి పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. తర్వాత వీటిలన్నిటిని ఎలా చైన్కి అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ సేమ్ కొత్తిమీరని 2 భాగాలుగా చేసుకోండి. దీని లోపలికి గోల్డ్ బీడ్ అనేది వేసుకోండి. తర్వాత పాల్ బీడ్ అనేది వేసుకోండి. ఇక్కడ అప్లో కూడా ఇంకొక గోల్డ్ బీడ్ అనేది వేసుకోండి. ఇలా ఇవి మనము డ్రాప్ బీడ్స్ అనేటివి మేక్ చేస్తున్నాము. తర్వాత ఇట్లా ప్లయర్ పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టుకున్నాం కదా. సేమ్ అండి, ఇందాక చూపించాను కదా, సేమ్ అదే విధంగా మనం డ్రాప్ బీడ్స్ అనేటివి వేసుకోవాలి. ఎలాంటి హ్యాంగింగ్ బీడ్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలాగా కట్ చేసేసుకోండి. ఏదన్నా గుచ్చుకున్నట్టు అనిపిస్తే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇంకొకటి చూపిస్తాను. సేమ్ ఇలా రౌండ్ పిన్ అనేది తీసుకోండి. దీని లోపలికి గోల్డ్ బీడ్ అనేది వేసుకోండి. మళ్ళీ పాల్ బీడ్ వేసుకోండి, గోల్డ్ బీడ్. మీరు చైన్స్ ఎన్ని కట్ చేసుకుంటున్నారో సేమ్ అదే విధంగా మనము ఇవి కూడా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి. మీకు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే కొంచెం చిన్నదిగా చేసుకోండి. ఇలా అడ్డంగా పెట్టుకొని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా కూడా. మనము ఇలాగ పోల్స్ ఇలా హ్యాంగింగ్ మేక్ చేసి పెట్టుకోవాలి. మీరు కూడా ఫస్ట్ మేక్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా మేక్ చూసారంటే ఈజీగా మేక్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. మనము ముందుగా చైన్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి చెప్పడం నేను మర్చిపోయానండి. మీరు చైన్ అనేది బ్యాక్ చైన్ వేసుకునే పని అయితే ఇంత కూడా అవసరం లేదు. అంటే ఫ్రంట్ వరకు కొంచెం నెక్ వచ్చేసి మీరు బ్యాక్ చైన్ అయినా అటాచ్ చేసుకోవచ్చు.
నేను ఇక్కడ జస్ట్ హుక్ అనేది అటాచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫుల్ లెంత్ చైన్ అనేది తీసుకున్నాను. ఓకేనా, మీరు ఈ చైన్ని కరెక్ట్గా మిడిల్లోకి తీసుకోండి. అంటే మనము మిడిల్లో వేసాము అంటే ఈ సైడ్ లెంత్ కరెక్ట్గా వస్తుంది. అదే మనం కొంచెం చైన్ వదిలి వేసుకుంటూ వచ్చామంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వస్తుంది. అందుకని చెప్తున్నానండి, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పేటివి కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి. దీనికి మీరేం చేయాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ ఒక ఒక రౌండ్ పిన్ అనేది తీసుకోండి. దీన్ని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి. అంటే మీకు చైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా వస్తుంది తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాను. ఇలాగా కరెక్ట్గా చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. ఇలాగా హోల్ ఉంటుంది కదా, ఇలాగా ఫస్ట్ ఇలా రానియండి. ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకోండి ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది చైన్. ఇక్కడ ఇట్లా అనుకున్నప్పుడు చూసారా, ఇక్కడ కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా ఉంది. ఇలా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. అందుకని ఏ సైడ్ అయితే మనకు ఎక్కువగా ఉందో ఆ సైడు మళ్ళీ ఇంకొక 2 ఇలా చిన్న చిన్న టిప్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలండి. లేదంటే మనకు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా వస్తుంది, బాగుండదు లుక్ వేసుకున్నప్పుడు. ఇదిగోండి ఇలా వేసాం కదా, ఇదిగోండి కరెక్ట్గా రావాలి మనకు. ఇదిగోండి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇది మనం మిడిల్లో వేసేసుకున్నాము అంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. అందుకని చెప్తున్నానండి, ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఇలా వేసాం కదా, దీని లోపలికి 4 mm క్రిస్టల్ ఇలా వేసుకోండి. మనకు ఫస్ట్ ఉంది కదా బిగ్ వన్, అంటే లాంగ్ ఉంది కదా, ఇది తీసుకోండి. నేను ఇలా ఇప్పుడు ఈ లాంగ్గా ఉంది కదా, దీన్ని ఇలా వేసేసుకోండి. అంతకుముందు వీడియోలో జంప్ రింగ్స్ యూస్ చేసి అటాచ్ చేసుకున్నాం మనము. అలా లేకుండా ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా వేస్తున్నాము. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఇలా పెట్టుకోండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎక్కువ వద్దు. ఇలా చూడండి, ఇలా ఫస్ట్ ఒకసారి ఇలా అనుకోండి. ఇది మరీ పెద్దగా ఉన్నా కూడా బాగుండదు, కొంచెం తగ్గించుకోండి. తర్వాత దీన్ని ఇలా అడ్డంగా పట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్ వస్తుందండి. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. కలర్ కాంబినేషన్స్ చెప్పాను కదా, బీడ్స్ కానీ మీ చాయిస్, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి యూస్ చేసుకొని మీరు మేక్ చేసుకోవచ్చు. ఇవే సేమ్ ఉండాలని ఏం కాదు, ఇలా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలాగా దగ్గరగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని, అంటే మనం వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండాలి కదా, అందుకోసం ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇది మిడిల్లో వస్తుంది ఇలా, ఓకేనా. ఇలా పెట్టుకోవాలండి మనము. ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు ఇట్లా మరీ టైట్గా అయితే వేసుకోవద్దండి. మనం మరీ టైట్గా వేసాము అంటే ఇక్కడ చూసారా కొంచెం, ఒక్క నిమిషం, ఇక్కడ చూసారా కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను నేను. ఎందుకంటే ఇది చైన్ కదా, మరీ మనం టైట్గా వేసేస్తే ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళించుకోబోతుంది. అందుకని చెప్తున్నాను, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అందుకే ఇక్కడ మనం కొంచెం గ్యాప్ ఇచ్చాము ఈ చైన్ ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు, ఓకేనా. మీరు ఇలా అడ్డంగా పట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ వేసుకోండి. అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి వదిలేసి ఇక్కడ రావాలి, ఓకేనా. ఒక నిమిషం బాగా జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ వేసాం కదా, దీన్ని లీవ్ చేసేయండి, ఇక్కడ వేసుకోండి, ఓకే.
ఒక్కటి లీవ్ చేసేయాలి, ఇంకొకటి. అర్థమైంది కదా? ఇలా వేసుకోవాలి. మళ్ళీ దీని లోపలికి క్రిస్టల్ అనేది వేసుకోండి. నేను మీకు జూమ్లో చూపిస్తున్నానండి, ఓకేనా? ఇప్పుడు దీని లోపలికి మనం మేక్ చేసుకున్నాం కదా డ్రాప్ బీడ్, ఇది వేసుకోండి. ఈ రెండిటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎక్కువ వద్దు, ఓకే? ఇదిగో ఇట్లా గ్యాప్ ఇచ్చాం కదా, మళ్ళీ సేమ్ ఇలా కిందకి ఒక్కసారి ఇలా అనండి. మీకు ఇది కొంచెం పెద్దగా అనిపిస్తే కొంచెం చిన్నగా చేసుకోండి. ఇలా ఇది జూమ్ కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుందండి మీకు, ఓకేనా? నేను మళ్ళీ కూడా చూపిస్తాను, మీకు క్లారిటీగా కనిపించాలి కదా అనేసి నేను ఇలాగా చూపిస్తున్నాను. ఇలా 2 టైమ్స్ చుట్టేసేయండి, 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ. ఇలా దగ్గరగా కట్ చేసేసుకోండి. మళ్ళీ ఇలాగా ప్రెస్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనము లాంగ్ వేయాలి. దీన్ని ఇలా పెట్టుకున్నారు అంటే ఇదిగోండి, మీకు అర్థం అవుతుంది కదా, చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీని పక్కన ఇది లీవ్ చేయండి, దీనికి వేసుకోండి. అంటే ఒకటి వదిలేసి ఒకటి మనం, ఓకేనా? అర్థమైంది కదా? మళ్ళీ ఇప్పుడు దీని లోపలికి క్రిస్టల్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏది లాంగ్ ఉందో అది తీసుకోండి. ఇలా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇలా గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి. ఈ మోడల్స్ అంతా అంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మోడల్ ఎలా ఉంది అనేది కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. టూ టైమ్స్ చుట్టేసేయండి. మీరు ఖచ్చితంగా అడుగుతారు ఈ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ ఏంటి అనేసి. నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నానండి. అంటే ప్రతిసారి ఇదే నెంబర్ ఇస్తున్నానని అయితే కాదు, నేను తన దగ్గరే తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి. మీరు ఎక్కడైనా సరే సేమ్ సైజెస్ మీరు స్క్రీన్ మీద చూసారు కదా ఏమేమి బీడ్స్ కావాలి అనేది మీ ఇష్టం. ఇక్కడ ఎలాంటి బీడ్స్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. పంప్కిన్ బీడ్స్ అయినా లేదా ఇంకేదైనా డ్రాప్ బీడ్స్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇది ఇంకొకటి వేసి చూపిస్తాను. తర్వాత నేను ఫుల్ మేక్ చేశాక ఎలా ఉందో చూపిస్తాను. మళ్ళీ దీన్ని లీవ్ చేసి దీంట్లోకి వేసుకోండి. చాలా ఈజీ అండి. ఈ మోడల్స్ అన్నీ ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు. ప్లెయిన్ పాల్స్తో కూడా మేక్ చేసుకోవచ్చు. దీంట్లోకి డ్రాప్ బీడ్ వేసేసుకోండి. సేమ్ వేసేయండి. అది కూడా అండి గ్రీన్ బీడ్స్ ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఈ మోడల్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అసలు గోల్డ్ కాదు అంటే కూడా ఎవరు నమ్మరు, అంత బాగుంటాయి. ఇది కూడా మీరు ఖచ్చితంగా మేక్ చేసుకొని చూడండి. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా గిఫ్ట్ పర్పస్ అయినా మీరు మేక్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటాయి ఈ మోడల్స్. ఇలా వస్తుంది.
ఇదండి, నేను జూమ్ తగ్గి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది మోడల్. ఇలా చూపించాలి యాక్చువల్గా. ఇదిగో ఇలా నేను ఈ పక్క వేయాల్సింది ఈ పక్క వేసాను. ఓకే, నో ప్రాబ్లం. ఇలా అయినా వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఇది మీకు ఇక్కడ చూపించింది ఓన్లీ ఈ సైడ్ వరకే అండి. సేమ్ ఇదే విధంగా మీరు ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఓకేనా? నేను ఫుల్ మేక్ చేశాక ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా మేక్ చేశాను. ఇలా వస్తుంది. మీకు ఎలా చూపించాలో తెలియట్లేదు. ఇదిగోండి ఇలా. ఓకేనా? మీకు అర్థమైంది కదా. కరెక్ట్గా నెక్ వరకే వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. ఇలా ఫ్రంట్ వరకే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది డిజైనర్ నెక్లెస్. ఇప్పుడు ఈ చంద్రహారం చైన్ హోల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. దీంట్లోకి జంపరింగ్ అనేది పోవట్లేదు. ఈ జంపరింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, దీంట్లోకి దూరట్లేదు. అందుకని చెప్తున్నాను. చూడండి, మీ చంద్రహారం చైన్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటే హోల్స్ జంపరింగ్ వేసేసుకొని దీన్ని ఇలా అటాచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, నాదైతే ఇక్కడ ప్రజెంట్ ఇది చెప్పాను కదా, ఇది చాలా బిగ్గా ఉంది. అందుకని నేనేం చేస్తున్నాను చూపిస్తాను. ఒకవేళ మీ దగ్గర కట్టుతీగ లేకపోతే రౌండ్ పిన్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా కట్ చేసేసుకోండి. ఈ రౌండ్ తీసేసేయండి. ఇప్పుడు దీని లోపల నుంచి రానియండి. ఇలా ఇలా పెట్టుకోండి ప్లయరు. దీనికి ఇలా రెగ్యులర్గా మనం వేస్తాం కదా, సేమ్. దీన్ని ఇలా అడ్డంగా పట్టుకోండి. దీన్ని ఇలాగ తిప్పేసేయండి 2 times. ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు దీని లోపలికి నేను ఒక సైడ్ చూపిస్తానండి, ఒక సైడ్ సేమ్ మీరు ఇదే విధంగా ఫాలో అయిపోండి. ఇప్పటికే లెంత్ వీడియో అయిపోయింది. ఓకే, ఇలా గోల్డ్ బాల్ వేసుకోండి. దీని లోపలికి ఇలా వస్తుంది కదా చైన్, ఏదైనా ఒక సైడ్ వేసుకోండి. ఇలా ఈ గోల్డ్ బాల్కి దీనికి మధ్యలో ఇలా పెట్టుకోండి. సేమ్ మనము ఇందాక డ్రాప్ బీడ్కి ఎలా వేసామో దీన్ని ఈ సైడే ఉండేలా చూసుకోండి. ఫస్ట్ మనము ఇలా కింద కనంగానే మనకు అది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా రానియండి, కొంచెం చిన్నదిగా వేసుకోండి. ఇలా పెట్టేసి ఇలాగా 2 times or 3 times చుట్టేసేయండి. ఇలా కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఓకే. మీ చంద్రహారం చైన్ హోల్ అనేది పెద్దగా ఉంటే సింపుల్గా జంపరింగ్ అనేది యాడ్ చేసేసుకోండి, అది ఇంకా ఈజీ. సేమ్ ఇదే విధంగా మీరు ఈ సైడ్ కూడా వేసేయండి. అప్పుడు మనకు నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. నేను మళ్ళీ వేస్తాను. నా దగ్గర ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, నేను లాస్ట్ అంతకుముందు కూడా చూపించాను నెక్లెస్కి. వీటిల్నే మనము దీనికి సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఈ నెక్లెస్కి మనం సెట్ చేసుకోవచ్చు, ఏం లేదు. ఇలాగ మనము డ్రాప్స్ అన్నిటివి యాడ్ చేసుకోవడమేను. చూసారా, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా ఈ నెక్లెస్కి. ఇలాగ మనము కొంచెం అంటే రెడ్ కొంచెం గ్రీను ఇలా ఉండేలాగా చూసుకున్నామంటే ఇలా మనము ఏ బీడ్స్కైనా యాడ్ చేసేసుకొని సెట్ చేసేసుకోవచ్చు. ఈ డ్రాప్ బీడ్ ఎలా వేయాలో ఇక్కడ చూపిస్తాను ఒకటి. అంటే మీరు ఓన్లీ నెక్లెసెస్ చూపిస్తున్నారు, వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూపించండి అని కామెంట్ చేస్తున్నారు, అందుకని చెప్తున్నానండి. మీ దగ్గర ఏ ఇయర్ రింగ్స్ ఉన్నా సరే ఇలాగ డ్రాప్స్ అనేటివి యాడ్ చేసుకున్నారంటే దానికి సెట్ అయిపోతుంది.
ఓకేనా. ఈ డ్రాప్స్ కూడా ఏం లేదు, ఒక రౌండ్ పిన్ తీసుకోండి, సేమ్ ఇందాకట్లాగా ఒక గోల్డ్ బీడ్ అనేది వేసుకోండి, ఇక్కడ డ్రాప్ బీడ్ అనేది వేసుకోండి. మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో నేనైతే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇలా రానియండి. ఇలా రానిచ్చి మీ దగ్గర ప్లయర్ ఉంటే ప్లయర్తో అయినా మేక్ చేసుకోవచ్చు, ప్లయర్ లేకపోయినా అండి సింపుల్గా ఇలా పెట్టేసుకొని, ఓకేనా, ఇలా ఇలా పట్టుకొని జస్ట్ ఇలాగా ట్విస్ట్ చేసేయండి ఒక 2-3 టైమ్స్. వెరీ ఈజీ. ఇలాగా కట్ చేసేయండి. సింపుల్ డ్రాప్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇక్కడ వేయాలి. ఇది కూడా సేమ్ అంతే. గోల్డ్ బీడు మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారో దీని లోపల నుంచి ఇలా రానియండి. కొంచెం ఇలా ఒక్కసారి ఇలా అనుకోండి యూ షేప్లో. ఓకే, ఎక్కువ వద్దు, కొంచెం ఇలా అనుకొని ఇలా పట్టుకోండి. మీ హ్యాండ్తో ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా ట్విస్ట్ చేసేయండి. డ్రాప్స్ వేయడం చాలా ఈజీ. చూసారా, ఇలా డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉండింది కట్ చేసేసుకోండి. అంతే, సింపుల్ ఇయర్ రింగ్స్ అనేటివి కూడా నెక్లెస్కి రెడీ అయిపోయాయి. మీరు ఇలా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ నెక్లెస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, ఫైనల్గా అయితే ఇలా ఉంది. కొంచెం లైటింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీరు మేకింగ్కి దీనికి చూసారంటే. ఓకేనా, ఫైనల్గా ఇలా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కొంచెం డిస్ప్లే అనేది చిన్నదిగా ఉందండి, అందుకని కొంచెం లాంగ్గా ఉంది. ఇలాగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ మోడల్ వేసుకొని చూడండి. ఏది కూడా నెక్లెస్ మీరు వేసుకొని చూస్తేనే లుక్ అనేది తెలుస్తుంది. నేనైతే చూపించలేను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఓకేనా, ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి, వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.